హలో వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ హిడెన్ క్యాసిల్ రిసార్ట్ అండి. ఇంకా స్విమ్మింగ్కి వచ్చేసాము. ఇంకా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా పాప. సమ్మర్లో ఒక్కసారైనా స్విమ్మింగ్ పూల్ అలా వెళ్ళి అలా పడి ఎంజాయ్ చేయాలని ఎంత బాగుంటుందో కదా. చూడండి మా పిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మేము చేస్తాము ఎంజాయ్. చూడండి అక్కడ రెయిన్ అదంతా వస్తుంది, అంత బకెట్ అదంతా పడుతుంది. అది కూడా చూడండి 2 టైప్స్ ఆఫ్ పూల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇది కిడ్స్ పూల్, అటు సైడు పెద్దవాళ్ళది. సో కిడ్స్ పూల్లోనే మా పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇది స్లైడ్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉన్నాము చాలాసేపు. అండ్ చెట్లు కూడా ఉన్నాయి చాలా, ఆ వేడికి ఈ చెట్ల నీడ చాలా బాగుంది. సో అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సాంగ్స్ మధ్యలో వెనకాల రెయిన్ డ్యాన్స్ ఉండే, అక్కడ సాంగ్స్ పెట్టారు. సో చూడండి స్లైడ్స్లో చూడండి 1 by 1 ఎలా పడిపోతున్నారు ఒకరి మీద ఒకరు. మా పాప అయితే ఒకటే స్లైడ్స్ ఉల్టా ఎక్కేసి దిగిపోతుంది, వాళ్ళేమో ఒకరి మీద ఒకరు. తర్వాత లాస్ట్ ఇది ఫైనల్ అనమాట. ఇక్కడ చూడండి అది నెట్ ఉంటుంది, దాని మీద వాక్ చేయాలి. సో ఫైనల్గా వచ్చే ముందు అక్కడ స్నాక్స్ తినేసి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు మొత్తం ఆ ట్రాక్ మొత్తం ఏ సపోర్ట్ లేకుండా నడిచాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో మా పాపనేమో ఫోటో పోజులు మళ్ళీ తర్వాత దిగేశాడు. చూడండి ఎలా దిగుతున్నాడో, కానీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడ ఈవినింగ్ 6 అవుతుందా, 6 అవుతుంది. చూడండి ఫొటోస్ కోసం చూసామన్నమాట. అంత ప్లెజెంట్, ఎవరు లేరు, చెట్లు, అక్కడ హార్స్, ఇంకా మిగతా పీకాక్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మా పాప అన్నీ చూసుకుంటే ఇంకా బయట పార్కింగ్కి వచ్చేసామన్నమాట. సో పార్కింగ్లో కొంచెం ఫోటో షూట్, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర ఫోటోలు దిగలేదు, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగేసి ఇక్కడ చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. తర్వాత ఇంకా మళ్ళీ ఆన్ ద వే ఏరో సిటీ మళ్ళీ రెడ్డి వాళ్ళది ఉంటే అటు వచ్చేసామన్నమాట. అక్కడికి వెళ్తే వెయిట్ చేయించారన్నమాట మినిమం, ఎందుకంటే అందరికి ఒకటేసారి పంపించారు కదా, బ్యాచ్ వైజ్ ఉంటుంది అనమాట. 1/2 hour వెయిట్ చేయండి అని చెప్పి 1 hour వెయిట్ చేయించారు. సో వెయిట్ చేసి మా పిల్లలు అక్కడ ప్లే ఏరియా ఉంటే వెళ్ళి కూర్చున్నారు. ఆ ప్లే ఏరియా 1 hourకి ఎంతో 300 400 అంటే లేదు ఓన్లీ కూర్చుంటామని చెప్పి కూర్చున్నారు. తర్వాత ఫైనల్గా ఎక్కేసాము. అది పేరుకే ఉన్నట్టే కానీ అమ్మో చాలా అసలుకి ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. ఎంట్రీలోనే ముందు పర్ హెడ్ అని 500 కట్టాలి. సో అందరికీ కలిపి కట్టేసాము ఆల్రెడీ 3000. ఆ బిల్లు మళ్ళీ ఎక్స్ట్రా బిల్లు ఏమైనా ఉంటుందో దాంట్లో ఎగ్జంప్షన్ ఉంటుంది. సో అతి కష్టం మీద ఫుడ్ బాగానే ఉంది కానీ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చేశారు. సో మేము బిర్యానీ, నూడిల్స్, రోటీ, కర్రీ ఇవి ఆర్డర్ చేసుకున్నాము. నూడిల్స్ అయితే మరి సింగిల్ పర్సన్కి వచ్చినట్టే ఉంది. లేడీస్ అందరూ వెజ్ సెక్షన్, ఇంకా జెంట్స్ అందరూ. సో అలా ఎంజాయ్ అయిపోయింది, బాగానే ఉంది. బట్ ఫుడ్ మాత్రం క్వాంటిటీ తక్కువ ఇచ్చారు, ప్రైస్ ఎక్కువ ఉంది. సో ట్రై చేయొచ్చు ఒకసారి. సీ ఇన్ ద నెక్స్ట్.